హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో బిగ్ బాస్ దివి, అర్జున్ అంబాటి, పూజిత పొన్నాడ తదితరులు నటించిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ హరికథ సంభవామి యుగే యుగే డిస్నీ ప్లస్ హాట్స్టార్లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న ఈ 6 ఎపిసోడ్ల వెబ్ సిరీస్ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. ఈ వెబ్ సిరీస్ కథ 1982లో స్టార్ట్ అవుతుంది. అరకు పరిసర ప్రాంతాల్లో రంగాచారి బృందం నాటకాలు వేస్తూ ఉంటారు. రంగాచారి దశావతార ఘట్టాలకు సంబంధించి ఒక్కో రోజు ఒక్కో నాటకాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. ఆయన ఏ రోజు ఏ అవతారానికి సంబంధించిన నాటకాన్ని ప్రదర్శిస్తాడో ఆ రోజు ఆ అవతారం చేతిలో ఆ ఊళ్ళో ఒక్కో వ్యక్తి ప్రాణాలు కోల్పోతుంటారు. అలా ఆ ఊరికి చెందిన వాళ్ళు దారుణంగా హత్యకి గురవుతుండడం ఆ ఊర్లో వాళ్ళకి భయాన్ని పుట్టిస్తుంది. నరసింహ అవతారంలో హత్య జరిగే టైంలో ఒక వ్యక్తి చూడడం వల్ల ఆ దేవుడే దుర్మార్గులను శిక్షిస్తున్నాడని ఆ ఊరి జనం భావిస్తారు. అదే ప్రాంతంలో భరత్ ఒక పోలీస్ ఆఫీసర్. అతనికి స్వాతితో మ్యారేజ్ ఫిక్స్ అవుతుంది. ఆ టైంలోనే అతని స్నేహితుడు శ్రీరామ్ తన కూతురు స్వీటీతో అక్కడికి వస్తాడు. ఒకరోజు సడన్ గా భరత్ మర్డర్కి గురవడంతో శ్రీరామ్ షాక్ అవుతాడు. తన ఫ్రెండ్ భరత్ మర్డర్తో పాటు అంతకుముందు అక్కడ జరిగిన హత్యలన్నిటి గురించి ఎంక్వైరీ చేస్తాడు. రంగాచారి వేస్తున్న నాటకాలకు జరుగుతున్న మర్డర్స్కి ఏదో లింక్ ఉందనే డౌట్ వస్తుంది శ్రీరామ్కి. ఇక అప్పటి నుంచి ఆ మిస్టరీని ఛేదించడానికి శ్రీరామ్ ఏం చేస్తాడు? అసలు రంగాచారి బ్యాక్గ్రౌండ్ ఏంటి? హత్యకు గురైన ఊళ్ళోని వ్యక్తులంతా అంతకు ముందేమైనా మిస్టేక్స్ చేసి ఉంటారా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానమే మిగతా కథ. ఈ వెబ్ సిరీస్ ప్లస్ పాయింట్స్: డిఫరెంట్ ఎమోషన్స్తో కూడిన రంగాచారి క్యారెక్టర్లో ఒదిగిపోయిన రాజేంద్ర ప్రసాద్ అద్భుతమైన నటన, విజయ్ ఉలగ్నాథ్ సినిమాటోగ్రఫీ, సురేష్ బొబ్బిలి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సిరీస్కి ప్లస్ పాయింట్స్. ఇక ఈ సిరీస్ మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే క్రైమ్ థ్రిల్లర్స్ నుంచి ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసే ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం, ఫ్యామిలీ ఆడియన్స్ని ఇబ్బందికి గురి చేసే మితిమీరిన హింస, రక్తపాతం. శ్రీరామ్, అర్జున్ అంబాటి, దివి లాంటి మంచి నటులున్నా కూడా వాళ్ళ క్యారెక్టర్స్కి సరైన ఇంపార్టెన్స్ లేకపోవడం ఈ సిరీస్కి మైనస్ పాయింట్స్. దశావతారాల నేపథ్యంలో దుష్ట శిక్షణ అనే కాన్సెప్ట్ బాగున్నా ఆ కాన్సెప్ట్ను పూర్తి స్థాయిలో స్క్రీన్ పై ప్రజెంట్ చేయడంలో డైరెక్టర్ విఫలమవడంతో ఈ సిరీస్ ఒక యావరేజ్ రివెంజ్ డ్రామాలా మిగిలిపోయింది. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.